ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు ఏం చేస్తున్నాం ఈ రోజు? సొజ్జప్పాలు చేద్దాం. ఓకే. మామూలుగా మనం హల్వా చేస్తాం, అవునవును. అదే రవ కేసరి చేస్తాం కదా, రవ కేసరి విత్ పూరి, సొజ్జ పూరీలు ఓకే. లేదా సొజ్జప్పాలు. మేమైతే సొజ్జప్పాలు అంటాం. సొజ్జి అంటే రవతో చేసే స్వీట్ ని సొజ్జి అంటారు. ఒక్కసారి ప్రాసెస్ చెప్పండి రమగారు, ఏమేం కావాలి, ఎలా చేయాలి? బొంబాయి రవ్వ, పంచదార, రవ వేయించటం, కొంచెం జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవటం, వేయించిన రవ్వని హల్వా లాగా మన రవ కేసరి లాగా చేసేయటం, రవ కేసరిని చక్కగా ముద్దలు చేసి పక్కన పెట్టుకోవటం. ఈ రవతో పాటుగానే మనం ఏం చేయాలి, కొంచెం మైదా పిండిని పూరీల పిండి కంటే ఇంకొంచెం లూజ్గా, ఓకే, బొబ్బట్ల పిండిలో బొబ్బట్లకి పై తోపు ఎలా చేస్తాం దానిలాగా కలిపి పెట్టుకోవటం. ఈ పూరీని కొంచెం వెడల్పుగా చేయటం, అందులో హల్వా ముద్దను పెట్టడం, కవర్ చేయటం, నూనెలో వేయిస్తాం. మనం బొబ్బట్లని పెనం మీద కాలుస్తాం కదా, సొజ్జపాలు కూడా పెనం మీద కాల్చే వాళ్ళు అక్క వాళ్ళు, మా చిన్నప్పుడు నాకు గుర్తుంది. కానీ ఎక్కువగా నూనెలో వేసేది చాలా బాగుంటుంది. హల్వా పూరి లేదా సొజ్జపాలు నా ఫేవరెట్ రెసిపీ. తప్పకుండా రమగారు. ఎందుకు ఎంత కొలతలు చెప్పండి పద. ఇవి రవ్వ ఎంత అయితే పంచదార ఎంత? ఒక కప్పు రైస్ రవ్వ అయితే కప్పున్నర పంచదార, 2 కప్పుల మైదా. ఓకే అండి, అంతే. ఓకే అండి, స్టార్ట్ చేసేద్దామా? ముందు మైదా పిండి కలుపుకుందాం. అలాగేనండి. 2 కప్పుల మైదా పిండి. ఇదేంటంటే అందాజుగా చేయటమే. ఈ 2 కప్పుల మైదా పిండిలో 1 స్పూన్ రవ్వ వేసుకుందాం. కొంచెం బరగ్గా ఉంటుంది, అంటే క్రిస్ప్గా ఉండటం కోసం. అయితే దీన్ని ఏం చేయాలి, నీళ్ళు పోసి నీళ్ళతో కలపటమేనా? నీళ్ళు కొంచెం నూనె వేస్తే ఏమవుతుందంటే మనకి ఇది సాగి రావాలి కదా. ఎలా, చపాతీ పిండి లాగానేనా? కాదు, చపాతీ పిండి పూరీ పిండి కంటే కూడా కొంచెం పల్చగా కలుపుకోవాలి. నీళ్ళ కొలత ఏం లేదండి. ఈ పిండి ఎంత పాతది అనే దాన్ని బట్టి దీని సొగసు అన్నమాట. చేస్తూ ఉంటారండి అప్పుడప్పుడు? బాగా చేస్తాను జయ, మా ఇంట్లో ఎక్కువ తింటారు. అండ్ పితృకార్యాలు అప్పుడు కూడా ఎందుకని అలవాటో తెలీదు, సొజ్జప్పాలు అయితే చేస్తారు. ఇదేంటంటే ముందు కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇది నానాలి, రవ్వ ఊరాలి, ఈ పిండి సాగి రావాలి మనకి. వీటిని కర్రతో ఒత్తే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది, కానీ మేము కర్రతో ఒత్తాం, చేత్తోనేనా. దీనికి ఇప్పుడు హల్వా చేసుకుంటాం కదా, మన ఏమంటారు రవ కేసరి చేస్తావా, ఆ రవ కేసరిని ఈ పిండిలో పెట్టడానికి పొదగటం అంటారు. అవును. ఆ ముద్దలు పొదిగిచ్చేస్తే ఎవరైనా ఒకళ్ళు పొదిగిస్తే ఇంకొకళ్ళు తడతారు. 2-3 ఉంటే ఇది బాగుంటుంది అనమాట ఈ పదార్థం. కొంచెం ప్రాక్టీస్ ఉండాలేమో. ఉండాలి. సరిపడా నీళ్ళు పోసి ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఇది మనకి ఇట్లా సాగాలన్నమాట. ఒక అరగంట నానితే కనీసం. మేమేం చేస్తామంటే సొజ్జపాలు పెట్టుకుంటే ముందు పిండి కలిపేసి పక్కన పెట్టేస్తారు. ఇది ఎంత ఊరితే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ లోపల మనం వేసిన రవ్వ కూడా నీటిని పీల్చుకుని చక్కగా వస్తుంది అనమాట. నెయ్యి వేసుకోవచ్చు, లేదా నెయ్యి అనగానే నువ్వు బాట్లాడతావు కదా, పోసేస్తారు రమ్మగారని. నూనెతోటైనా సరే కొద్దిగా నూనె పోసి దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. దీని తర్వాత అప్పుడు మనం హల్వా చేసుకుందాం. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను అమ్మగారు, ప్రేక్షకులందరూ కూడా గమనించుంటారు, మరి మీరు కూడా గుర్తించుంటారు. నెయ్యి, ఇంగువ, యాలకుల పొడి, ఇంకోటి ఏదో జీడిపప్పు చాలా ధారాళంగా ఎముక లేకుండా చేస్తారంటారు చూడండి, అట్లా చేస్తారు రమ్మగారు. అసలు మీ ఇష్టానుసారం. నిజంగా ఫ్యాక్టరీలు ఉంటే ఎవరికి అమ్మటం ఉండదు రమ్మగారు. నేనే వాడుకుంటాను. మీకే చాలా దేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రేక్షకులకి నేను చెప్తాను, ఇక్కడ చేసిన ఏ పదార్థమైనా 1 టైం కూడా నేను ఇంటికి తీసుకెళ్ళా. చిచ్చి, మోర్ దాన్ 10 మినిట్స్ ఇక్కడ మిగలలేదు. 10 నిమిషాల తర్వాత అయిపోతుంది. అసలు అలా ఈగల్లాగా పడిపోతాం కదా అందరం. అదే మరి. కాబట్టి రుచిగా ఉండాలంటే ఆ మాత్రం నెయ్యి ఉండాలి, ఆ మాత్రం నూనె ఉండాలి, ఆ మాత్రం ప్రేమ ఉండాలి వస్తువు మీద. అది ప్రధానం. అన్నిటికీ మించి అదండి. మనం చేసే వస్తువు మీద ప్రీతి, మనం పెడితే తినే వాళ్ళ మీద ఆపేక్ష, ఆ 2 ఉంటే ఆటోమేటిక్గా చక్కగా కుదిరితే ఎక్కువైనా సరే రుచిగానే ఉంటుంది. అవును.
ఆఫ్ స్క్రీనే నేను ఒక మాట చెప్పాను రమ్మగారికి చేసేదానికన్నా అయిపోయిన తర్వాత మేమందరం తిని అబ్బా భలే ఉందండి అంటే చాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఈ కష్టం అంతా మర్చిపోతాం అంటే మర్చిపోతారు రమ్మగారు. అంతే, వంట చేసే వాళ్ళకి ఇట్లా ఇట్లా చేత్తో ఒత్తాలి. ఇది టంగుమని ఉందనుకో అది ఎలా ఒత్తబడుతుంది, అనాలి, టింగుమని ఉండాలి, ఇలా ఉండాలి. ఇది చల్లారేసరికి మనకి ఉండైపోతుంది. దీంట్లో మెయిన్ కీ ఏంటంటే చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయాకే మనం ఉండలు చేసుకోగలుగుతాం. అది కాబట్టి చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక కొంచెం నెయ్యి వేసి చక్కగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవడం. ఒక నలకంత నెయ్యి వేసి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అసలు పూరి విడిపడకుండా అట్లా వస్తుంది. ఇది ఎంత మందంగా పెడతాము అనేది మన లోపల పెట్టే పూర్ణం అదైపోయింది. తప్పకుండా రమ్మగారు మంచి రెసిపీని. నీకు చేత కాదు, నాకు చేత కాదు రమ్మగారు. మీరు ఉన్నారు కదా రమ్మగారు మాకు. అలా కాదు, మనకి రాని రెసిపీ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవును చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. తెలిసిందైతే ఇదేంటి ఇలా చేస్తారు, మేము ఇలా చేయం కదా అలా అనిపిస్తుంది. మీరు ఇలా చేయకపోయినా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా రమ్మగారు చేసినట్లు మీరంతా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.